ప్రాసెస్ ఈరోజు వాష్రూమ్ క్లీనింగ్ చేయడానికి నేను చూపిస్తున్న ప్రాసెస్ ఓకేనా. ఫస్ట్ వాష్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్ చేయడానికి నీకు కావాల్సిన మెటీరియల్స్ అండ్ అలాగే వాష్రూమ్కి సేఫ్టీకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకోవాలి. అంటే కెమికల్స్, హౌస్ కీపింగ్ మెటీరియల్స్, సేఫ్టీ మెటీరియల్స్ ఓకేనా. ఫస్ట్ నీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అంటే వాష్రూమ్ ఎవరైతే క్లీన్ చేస్తున్నారో వాడి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో దాంట్లో ఇది ఫస్ట్ మనం బయట క్లీనింగ్ ఇన్ ప్రాసెస్ అని బోర్డు బయట పెట్టాలి ఓకేనా. సో దీనివల్ల ఏమైందంటే వాష్రూమ్ లోపల క్లీనింగ్ అవుతున్నట్టు ప్రాసెస్ ఎవరు రారు, మనకు డిస్టర్బ్ చేయరు. సో తర్వాత మనము లోపల తీసుకెళ్ళాల్సింది మన ఈ క్యాడీ బాస్కెట్ ఓకేనా. అండ్ క్యాడీ కంపల్సరీ రెడ్ కలర్లో ఉంటుంది ఓకేనా. వాష్రూమ్ సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ రెడ్ కలర్లోనే ఉంటుంది. ఎందుకు అంటే వాష్రూమ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది ఓకేనా. సో ఇన్ఫెక్షన్ అంటే ఏంది, డేంజర్. సో దానికి సూచనగానే ఇది రెడ్ కలర్ క్యాడీ మనం వాడాలి. అండ్ ఇంకోటి, వాష్రూమ్లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ కామన్ ఏరియాస్లో లేకపోతే బయట వేరే ఓడిసిస్లలో ఎక్కడా వాడకూడదు. ఎందుకంటే దీంట్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి. అందుకే దీనికి మనము రెడ్ కలర్ డేంజర్గా ఉన్న బాస్కెట్లో మనం పెడుతున్నాం. వాష్రూమ్ సంబంధించిన కెమికల్స్ B1, B2, B3 గ్లాస్ క్లీనింగ్, అలాగే B5 రూమ్ ఫ్రెషర్ కెమికల్స్తో పాటు వాష్రూమ్ మెటీరియల్స్ అన్నీ పెట్టుకోవాలి దీంట్లో ఓకేనా. క్యాడీ బాస్కెట్తో మనం ఇప్పుడు వాష్రూమ్ క్లీనింగ్కి లోపల చెప్తున్నాం ఓకేనా. రైట్, ఫస్ట్ వాష్రూమ్ వచ్చిన తర్వాత లోపల వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వాష్రూమ్ అంతా నీట్గా చూసుకోవాలి. అంటే లైక్ వాటర్ ట్యాప్స్ అనే ప్రాబ్లం ఉందా, లేకపోతే లైట్స్ ఏమైనా పడ్డం లేదా, లేకపోతే ఫసాడ్ ఏమైనా పనిచేయట్లేదా, లేకపోతే ఏమైనా బ్రోకేజ్ ఉందా, మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏం చేయాలంటే ఫస్ట్ షిఫ్ట్ సూపర్వైజర్కి లేకపోతే FE వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకేనమ్మా. ఫస్ట్ చూడాలి, ఫస్ట్ నువ్వు వాష్రూమ్ క్లీన్ చేసే ముందు ఇది చేయాలి ఫస్ట్. అంటే మొత్తం ఒకసారి వాష్రూమ్ మొత్తం నీట్గా ఎండ్ టు ఎండ్, కార్నర్ టు కార్నర్ చూసుకోవాలి ఫస్ట్. ఓకే, చూసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ట్యాప్ పనిచేయట్లేదా, లేకపోతే ఏదైనా ఇరిగిపోయిందా, ఇవన్నీ నువ్వు పాయింట్స్ రాసుకొని లేకపోతే నీట్గా మన సూపర్వైజర్కి లేకపోతే ఎగ్జిక్యూటివ్స్కి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సార్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ కమోడ్ 2లో మెన్స్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో కమోడ్ 2లో నాకు హెల్త్ ఫసాడ్ పనిచేయట్లేదు ఎగ్జాంపుల్గా అది చెప్పేసారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఓకేనా. ఎస్ ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఆ తర్వాత నువ్వు క్లీన్ స్టార్ట్ చేయాలి ఓకేనా. ఒకసారి ఫస్ట్ ఒకసారి చూసుకో వాష్రూమ్ అంతా ఎట్లుంది ఏంటో ఒకసారి చూసుకో, ఒకసారి మొత్తం థరోగా ఒకసారి క్లీన్ చూసుకో ఒకసారి. వాష్రూమ్స్ వాటర్ వస్తుందా, రెగ్యులర్ సెన్సర్ పనిచేస్తుందా లేదా, అలాగే కమోడ్స్ ఏదైనా అండర్ మెయింటెనెన్స్ ఉందా లేదా ఒకసారి చూసుకో ఒకసారి. లైట్స్ అన్ని పనిచేస్తున్నా లేదా, హెల్త్ ఫసాడ్ చెక్ చేయండి సార్. వాటర్ బిల్ చెక్ చేయండి సార్. వాటర్ బిల్ చెక్ వస్తుందా. సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సూపర్వైజర్ లేకపోతే FEకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెక్ చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే లోపల టిష్యూస్ అండ్ అలాగే డస్ట్బిన్స్ ఉన్నటువంటి డస్ట్బిన్స్ అవి బయట పెట్టేయాలి. ఎందుకంటే క్లీన్ చేసినప్పుడు టిష్యూ పేపర్స్ అన్ని నానిపోయి ఖరాబ్ అవుతాయి ఓకేనా. ఇది మాత్రం మర్చిపోదు. ఫస్ట్ నువ్వు వచ్చి స్నాక్ పాయింట్స్ అన్ని రాసుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్ చూసుకుంటావు. ఆ తర్వాత టిష్యూ పేపర్స్ అలాగే డస్ట్బిన్స్ అన్ని బయట పెడుతున్నావు. డస్ట్బిన్స్ లేవు కాబట్టి పర్లేదు, టిష్యూ పేపర్స్ మొత్తం బయట పెడతాడు. ఎందుకు, క్లీన్ చేసినప్పుడు టిష్యూ పేపర్స్ అన్ని ఖరాబ్ అవుతాయి కాబట్టి ఓకేనా. సో పెట్టేసిన తర్వాత నేను చెప్తాను ఓకేనా. HBT స్టార్ట్ చేయండి. లోపల HBT తీసా కదా రోల్. ఇప్పుడు హ్యాండ్ రోల్డ్ టిష్యూ తీసేయాలి ఓకేనా. తీసేసి బయట పెట్టాలి. గ్లౌస్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కాబ్వెబ్స్ క్లీన్ చేయాలి ఓకేనా. కాబ్వెబ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎందుకు కాబ్వెబ్స్ క్లీన్ చేయాలంటే ఎప్పుడైనా సరే స్టాండర్డ్ మోడ్ ఆఫ్ క్లీనింగ్ ఎట్లుంటుందంటే పై నుంచి కింది వరకు ఉంటుంది ఓకేనా. ఎందుకంటే పైన డస్ట్ అంతా కింద పడలేదు. నువ్వు లాస్ట్లో క్లీన్ చేసేటప్పుడు ఈ కింద పడిన డస్ట్ ఈజీగా నువ్వు క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు కింది నుంచి స్టార్ట్ చేసావు అనుకో, అప్పుడేమైనా పైన నుంచి ఉన్న డస్ట్ మళ్ళీ నీకు డబల్ వర్క్ అవుతుంది. సో ఫస్ట్ స్టాండర్డ్ మోడ్ ఆఫ్ క్లీనింగ్ ఈజ్ పై నుంచి కింది వరకు ఓకేనా. ఏ రూమ్ అయినా సరే ఎక్కడైనా సరే పై నుంచి కింది వరకు క్లీన్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.
నెక్స్ట్ ప్రాసెస్ మన మెటీరియల్ తీసుకున్న తర్వాత దాంట్లో B6 కెమికల్ తీసుకున్న తర్వాత B6 కెమికల్ మన WC ఇది మనం WC కమౌట్ ఏమంటాం WC అంటే వెస్టర్న్ కమౌట్ ఏమంటాం వెస్టర్న్ కమౌట్ ఓకేనా. సో వెస్టర్న్ కమౌట్ ఇది వచ్చేసి మనకు పైన కవర్ ఇది ఓకేనా. ఇది ఫ్యాక్టరీ దీని తర్వాత ఏం చేస్తానికి మనము లోపల అప్లై చేస్తాం ఏంటి కెమికల్. ఎందుకు అంటే అప్లై చేసినాక 10 to 15 minutes మనం వెయిట్ చేయాలి ఇక్కడ. కెమికల్ దానిపైన అప్లై చేసినాక 10 to 15 minutes ఎంత ఎన్ని మినిట్స్ 10 to 15 minutes మనం అప్లై చేసిన తర్వాత వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం రౌండ్ బ్రష్తో లేకపోతే స్క్రబ్బింగ్తో స్క్రబ్ చేయాలి. ఫస్ట్ మనం WCలో అప్లై చేస్తాం ఓకేనా. ఏమి ఇస్తున్నాం WCలో అప్లై చేస్తాం ఓకేనా. ఇలా ఈ విధంగా రౌండ్గా మనం మన కెమికల్ని అప్లై చేయాలి ఓకేనా. అప్లై చేశాక మనం ఎంతసేపు ఆగాలి 10 to 15 minutes ఆగాలి. ఆగిన తర్వాత రౌండ్ బ్రష్తో లేకపోతే మన స్క్రబ్బింగ్ ప్యాడ్తో స్క్రబ్ చేస్తే నీట్గా అయిపోతుంది ఓకేనా. సో మనం ఒక 10 to 15 minutes ఆగుతాం ఓకేనా. అంతవరకు మనం ఏం చేయాలంటే మీన్ వైల్ వేరే హ్యాండ్ వాష్ ఏరియా అయినా సరే మన యూరినల్ అయినా సరే క్లీన్ చేసుకుంటాం ఓకేనా. థ్యాంక్ యూ. కమోడ్ క్లీనింగ్కి మనకు కావాల్సింది ఓకేనా. గ్రీన్ ప్యాడ్ వాడకూడదు ఎందుకంటే అది వాడితే సిరమిక్ కాబట్టి మనకు దాని మీద స్క్రాచెస్ వస్తాయి. ఒకసారి స్క్రాచ్ వచ్చిందంటే అది పోలిపోదు ఓకేనా. సో మనం కావాల్సింది నైలస్ ఓకేనా. నైలస్ పడుతున్నాం ఎడ్జెస్ అంటే ఈ ఎడ్జెస్ బాగా ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఓకేనా. ఎందుకంటే దీనిపైన డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అండ్ ఆ పార్టికల్స్ అన్ని ఈజీగా రిమూవ్ కావడానికి కంపల్సరీ మనం బ్యాలెన్స్ అవ్వాలి. అంటే ఇది హార్మ్ఫుల్, దీంతో మనకు ఎటువంటి నష్టం జరుగుతుంది. దీనికి WC సిరమిక్ కాబట్టి ఓకేనా. అంటే మన తెలుగులో కూడా మనకి గాజు టైప్ అనమాట. సో ఏదైనా మనకి గట్టిగా ఏమైనా స్క్రాచ్ చేస్తే స్క్రాచ్ పడుతుంది. ఇది బాగుంది అన్ని స్క్రబ్ చేసిన తర్వాత ఒకసారి మనం బాగా తింటే ఓకేనా. స్క్రబ్ అయిన తర్వాత నెలంగా మనం స్క్రబ్ చేసి ఎడ్జెస్ మొత్తం స్క్రబ్ అయిన తర్వాత దీని ఏమంటారు రౌండ్ బ్రష్. వెరీ గుడ్. ఇది కమౌట్ క్లీనింగ్కి యూస్ఫుల్ అవుతుంది. కమౌట్ క్లీనింగ్కి మనం వేరే ఏది వాడకుండా రౌండ్ బ్రష్ మనం ఈజీగా దీంతో మనం క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా. సో దీనివల్ల మనం ఫస్ట్ పైన ఎడ్జెస్ ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఓకేనా బాగా రెడీగా క్లీన్ చేసిన తర్వాత డీప్గా లోపల తెచ్చాలి ఓకేనా. వాటర్ కోసం కొంచెం వేడాలి. సో ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా మనం క్లీన్ చేయాలి ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తాం నైలాన్ స్క్రబ్బర్తో పైన స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మనం రౌండ్ బ్రష్తో లోపల స్క్రబ్ చేస్తాం. దీనికి ప్రాసెస్ ఫస్ట్ కెమికల్ అప్లై చేయాలి అండ్ 15 minutes ఆగాలి. తర్వాత రౌండ్ బ్రష్తో నైలాన్ స్క్రబ్బర్తో మనం పైన అడ్జస్ట్ క్లీన్ చేయాలి. తర్వాత రౌండ్ బ్రష్తో కమౌట్ లోపల క్లీన్ చేయాలి. ఇది కమౌట్ క్లీనింగ్ ప్రాసెస్ ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఇంపార్టెంట్ అది చెప్తాను ఓకేనా. మనం తీసుకోవాల్సిన B1తో మనం ఫస్ట్ మన సీట్ కవర్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బాగా స్ప్రే చేసుకోవాలి ఓకే.
ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత మనం ఏదైనా స్క్రబ్బింగ్ ప్యాడ్ బ్రష్ ఉంటుంది దాంతో మాత్రమే అది స్క్రబ్ చేయాలి. ఓకేనా? బ్రేక్ ప్యాడ్ అస్సలు వాడకూడదు ఇక్కడ కూడా. ఓకేనా? బ్రేక్ ప్యాడ్ అస్సలు వాడకూడదు. కాబట్టి మనం చేయాల్సింది రెడ్ కలర్ ఇది మెలాన్ బ్రష్. ఓకేనా? ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. నైలాన్ స్క్రబ్బర్ బ్రష్తో మనం ఏం చేయాలంటే సీట్ కవర్ని ఏం అప్లై చేస్తాం? కెమికల్ ఏంటి? ఏం అప్లై చేస్తాం? B1. వెరీ గుడ్. ఏది? B1. ఓకేనా? సో B1 కూడా డైల్యూటెడ్ B1. ఓకేనా? 1 లీటర్ వాటర్లో 20 ml డైల్యూషన్. ఒకవేళ కాదు ఇది చాలా గలీజ్గా ఉంది, అప్పుడు నువ్వు దాదాపు దానికి 50 ml కూడా కలుపుకోవచ్చు 1 లీటర్ వాటర్ మాత్రం. ఓకేనా? సో ఇలా బాగా క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి, స్క్రబ్ చేయాలి. నైలాన్ అది కూడా ప్లాస్టిక్ నైలాన్తో. ఓకేనా? ఫాస్ట్ ఆసమా చేసాం. స్టార్ట్ చెప్పాలి నువ్వు మంచిది. సో స్టార్ట్ అన్నా. ఓకే. సో నో మనం నైలాన్ స్క్రబ్బర్తో స్క్రబ్బింగ్ చేస్తాం. దీన్ని సీట్ కవర్. ఇప్పుడు దీన్ని మనం వాటర్ వాష్ చేస్తాం. ఓకేనా? వాటర్ వాష్ చేసుకున్న తర్వాత ఓకేనా? సో వీటికి మన కమోడ్ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతుంది. అంటే మన క్లీనింగ్ ప్రాసెస్. బట్ నెక్స్ట్ స్టెప్ చాలా ఉన్నాయి, అది చెప్తాను. ఇది కమోడ్ క్లీనింగ్ అయిపోయింది. ఓకేనా? సో ఇది మన వాష్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్. తర్వాత ఏం చేయాలంటే ఫ్లోర్ మీద B1 కెమికల్తో స్ప్రే చేసి ఫ్లోర్ స్క్రబ్ చేయాలి. ఓకేనా? అండ్ దాని తర్వాత లాస్ట్లో కేసర్ మన స్టీల్ కేసర్ క్లీన్ చేసి ఇక్కడికి మనకు కవర్ క్లీన్ ప్రాసెస్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ విషయం అంటే ఫ్లోర్ మీద B1 అప్లై చేసి ఫ్లోర్ స్క్రబ్ చేయాలి. ఓకేనా? ఫ్లోర్ స్క్రబ్ చేసిన తర్వాత స్టీల్ కేసర్ స్టీల్కి మనం ఏ ఒక కిలో వాడతాం? K7 వాడతాం. ఏదో వాడతాం? K7. ఇది స్టీల్ పాలిష్కి మనం వాడే కెమికల్ K7. ఓకేనా? ఆ స్టీల్ పాలిష్ అప్లై చేసి స్టీల్ క్లీన్ చేసిన తర్వాత బయటికి వచ్చి ఒక్కసారి మనం కళ్ళతో మొత్తం నీట్గా చెక్ చేసుకోవాలి. కమౌట్ క్లీన్ ఉందా లేదా, స్టీల్ క్లీన్ ఉందా లేదా, ఫ్లోర్ క్లీన్ ఉందా లేదా, ట్రాప్ క్లీన్ ఉందా లేదా. ఓకేనా? వాషింగ్ ట్రాప్ అంటే వాటర్ పై ట్రాప్, దాన్ని ట్రాప్ అంటారు. ఓకేనా? తర్వాత హెల్ప్ ఫసాడ్ క్లీన్ ఉందా లేదా. ఓకేనా? సో సీట్ కవర్ క్లీన్ ఉందా లేదా, తర్వాత ఈ సీట్ కవర్ ఎడ్జెస్ క్లీన్, కార్నర్స్ క్లీన్ ఉందా లేదా. ఇది ప్రతిదీ మనం చెక్ చేసుకున్నాకనే ఈ నుంచి మనం బయటికి రావాలి. అంటే కన్ఫర్మ్ చేసుకున్నాం ఇదంతా క్లీన్ అయిపోయింది అనేది కన్ఫర్మ్ మనం చేసుకుంటేనే బయటికి రావాలి. సో ఇది వాష్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్. ఓకేనా? ఇదే ప్రాసెస్ ప్రతి ఒక్క కమోడ్కి, ప్రతి ఒక్క వాష్రూమ్కి, ప్రతి ఒక్క యూరినల్కి, ప్రతి ఒక్క లైక్ హ్యాండ్ వాష్ బేషన్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా?